तेलंगाना की अपोजिशन जमात बीआरएस के कारगुजार सदर तारक रामाराव ने हुक्मरान जमात कांग्रेस पर शदीद तनकीद की और इल्जाम लगाया कि साबिक वज़ीर आला केसीआर और बीआरएस की हुक्मरानी पर कचरा उछालने की कोशिश की जा रही है। उन्होंने पार्टी के हेडक्वार्टर्स तेलंगाना भवन में बीआरएस की 10 साला हुक्मरानी पर पावर पॉइंट प्रेजेंटेशन पेश किया, जिसको सौदा पत्र पसीने से सेंचे गए तेलंगाना के दस्तावेज नाम दिया गया है। इस मौके पर उन्होंने इल्जाम लगाया कि तेलंगाना में नई हुकूमत ने जानबूझकर केसीआर की क़ियादत वाली बीआरएस पार्टी और इंतजामिया को बदनाम करने की कोशिश की है, जिससे अवाम में गलत फहमियां और शक्कों का शबीहात पैदा हुए हैं। कानून साज असेंबली में बीआरएस के लीडरों जगदीश्वर रेड्डी, हरीश राव को बीआरएस पर लगाए गए इल्जामात पर इजहार ख्याल का मौका नहीं दिया गया। हुकूमत ने असेंबली में व्हाइट पेपर पेश करते हुए जल्दबाजी में कार्रवाई को मुलतवी कर दिया। उन्होंने कहा कि गुज़िश्ता 10 साला हुक्मरानी में उस वक्त के हुकूमत पर जो इल्जामात लगाए गए, इनका जवाब देने की जिम्मेदारी हम पर आयद होती है, इसीलिए ये पावर पॉइंट प्रेजेंटेशन पेश किया गया। 10 साल की मेहनत के बाद न सिर्फ उजरा, एमएलएज और वज़ीर आला बल्कि लाखों मुलाजिमीन और करोड़ों अफराद ने अपने पसीने और मुशक्कत से इस रियासत की तरक्की में अपना किरदार निभाया है। बीआरएस ने तबाही और बहरान से तरक्की के सफर को मुकम्मल किया। खुशहाली का ये सफर नई रियासत में जारी रहा। नई रियासत में पिछले 10 सालों में जो भी तरक्की हुई है, ये हिंदुस्तान की तारीख का एक सुनहरी बाब है। मुत्तहदा रियासत के 60 साला हुकूमत में तबाही देखी गई थी, जिसके लिए कांग्रेस जिम्मेदार है। हमारे तेलंगाना इनके इम्तियाजी सलूक की वजह तबाह हुआ है। వాళ్ళ తెలంగాణలో మీరు వదిలిపోయిన నాడు 2014లో భూముల విలువ ఆ రోజు 50,000 ఉంటే ఈ రోజు 5 లక్షలు అయింది. ఆ రోజు 5 లక్షలు ఉంటే ఇవాళ 25 లక్షలు అయింది. ఇది వాస్తవం కాదా? రాష్ట్రంలో పెరిగిన సంపదకు మరి కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదా? ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. వ్యక్తిగత సామాజిక భరోసాకు పెద్దపీట వేసినాం. మరి ఆ పెరిగిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఒక పేదింటి ఆడబిడ్డ మొహంలో కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చిన చిరునవ్వుకి ఎట్లా వెలగడతారు? రాష్ట్రం నలుమూలల రేట్లు పెరిగిన భూముల ధరలకు ఎట్లా విలువ కడతారు మీరు? తాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరోసిస్తో పాతర వేసేయడం వల్ల వచ్చిన స్థైర్యాన్ని ఆ తల్లి నేను నా పిల్లలకు విషం దాగిపిస్తలేను, మంచినీళ్ళు దాగిపిస్తున్నా అనే ఒక ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? అదేవిధంగా నలుమూలల పెరిగిన భూగర్భ జలాల సంపద ఎట్లా వెలగడతారు? పెరిగిన పచ్చదనానికి ఎట్లా వెలగడతారు? శాంతి భద్రతల పరిరక్షణలో పెరిగిన నమ్మకానికి ఎట్లా వెలగడతారు? పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ఇలా మాట్లాడుతున్నారు. ప్రజావాణి ఇది చేసినాం, అది చేసినాం. మీరు 10 జిల్లాల తెలంగాణ మాకు అప్పజెప్పిపోతే 33 జిల్లాలు చేసి 33 కలెక్టర్లను ప్రజల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ప్రజలకు పరిపాలన చేరువలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు మా కరీంనగర్ జిల్లాను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడ మంతిని, మహాదేవ్పూరు, ఎక్కడ కరీంనగర్, ఇలా అక్కడ పోయే అవసరం లేకుండా పెద్దపల్లి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? గంభీరావుపేట నుంచి కరీంనగర్ పోయే దుస్థితి నుంచి, అలంపూర్ నుంచి మహబూబ్ నగర్ పోయే దుస్థితి నుంచి ఇవాళ గద్వాలను జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ఇట్లా చెప్తూ పోతే వందల ఉదాహరణలు. మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో చెన్నూరు, ఎక్కడో కాగజ్ నగర్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? ఆదిలాబాద్ పోవాలా ఒక మూలకి. కానీ ఇవాళ అదే ఆదిలాబాద్లో కుమరంభీం, అస్వాబాద్ జిల్లా, ఒకవైపు మంచిర్యాల జిల్లా, ఒకవైపు నిర్మల్ జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ప్రజల వద్దకు పరిపాలన తెచ్చింది కేసీఆర్ కాదా? పెట్టుబడులకు స్వర్గధామం చేసినాం, రాష్ట్రానికి ఆదాయం పెంచినాం, విద్యను ఇవన్నిటిని కూడా భవిష్యత్తును నిర్మాణం చేసినాం. అందుకే నేను అనేది, మా దృష్టిలో ఆస్తులు అంటే నిర్మాణాలే కాదు, ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. ఆస్తులు అంటే ఇవాళ పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. స్వల్పకాలంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి నిజంగా చెప్పాలి అంటే మేము సాధించిన అతిపెద్ద విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. నేను ఈ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, సరే మీరు ఎన్ని చెప్పినా ఇంకా చాలా చెప్పవచ్చు, ఈ ఒక్క మాట మాత్రం చెప్తాను. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద 10 రెట్లు పెరిగింది. సాగునీరు, గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ, తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొక మాట, ఓవరాల్గా ఏం చేసినాం? ఇది చేసినాం. వాళ్ళేమో 6 లక్షలు అప్పు చేసినాం అంటున్నారు,
నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే, కానీ నాకు తెలిసి దీనికంటే ఇంకా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటుంది. నేను అందుకే అంటా ఉన్నాను, దేశమంతా తెలంగాణ దిక్కు మళ్ళీ పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు తన మహాప్రస్థానంలో. ఆ ప్రశ్న అడిగినారు, తెలంగాణ రైతన్నల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే, జలం ధరిత్రికి బలి కావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి, ఘర్మజలం అంటే చెమట, ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు. అందుకే నేను అంటా ఉన్నాను, తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద. తెలంగాణ అంటే ఒక ప్రభుత్వాందో, ఒక పార్టీదో, ఒక వ్యక్తిదో కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద. దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా, అందుకే మేము అంటున్నాం, తెలంగాణ అనే ఇవాళ టార్చ్ బేరర్, ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ, దీన్ని ఆగిపోనీయం, ప్రజల పక్షాన నిలబడతాం, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ